అండి. ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేయండి. బిగ్ బాస్ హంగ్రీ హిప్పో టాస్క్ కండక్ట్ చేశారు. దీనిలో 5 రౌండ్స్ పెట్టారు. బిగ్ బాస్ చెప్పారు బాల్ విసరకూడదు, పట్టుకోవాలనేది రూల్. ఆరెంజ్ లైన్ ఎవరు దాటి వేస్తే వాళ్ళదే గేమ్ విన్నింగ్ అన్నారు. సంచాలకుగా బర్నీ గారిని పెట్టారు. ఈయన గేమ్ ను ఆడించడం కానీ మధ్య మధ్యలో పాజులు చెప్పడం, కావాలని ఒక్కరికే ఫేవర్ చేయకుండా సమన్యాయంగా చాలా బాగా చేశారు అనిపించింది. నాకైతే సూపర్ అనిపించింది. బాల్ పైనుంచి వేస్తారు. తనుజ గారు రీతు గారు బాల్ తీసుకొని లోపల వేసేస్తారు. ఎమాన్యుయల్ గారు అడిగారు ఎక్కడి నుంచి వచ్చింది బాల్ అంటే వీళ్ళు డైవర్ట్ చేశారు, సోఫా కింద ఉందేమో బాగా అనిపించింది. రీతు గారు హరీష్ గారితో చెప్తారు మనం ఇంకా చెప్పొద్దు అని. రెడ్ టీమ్ కి తెలియదు కాబట్టి డైవర్ట్ చేద్దాం అని చెప్పుకున్నారు. ఇక్కడైతే స్ట్రాటజీ బాగుంది అనిపించింది. ఎమాన్యుయల్ గారి దగ్గరికి వచ్చేసి మనం కలిసి ఆడదాం, మాకు హెల్ప్ చేయండి అంటారు. ఎందుకు అంటే మీకు ఆల్రెడీ కంటెండర్ వచ్చింది కాబట్టి. ఎమాన్యుయల్ మరి నేను అవ్వద్దా కంటెండర్ అని అడిగారు. ఆడితే ఏం లాభం అని కూడా అన్నారు. తనుజ గారు ఇలా అడగడం నాకైతే నచ్చలేదు. ఎమాన్యుయల్ కళ్యాణ్ గారితో అంటారు వీళ్ళేంటి టీమ్ గేమ్ అంటారు అనేసి. నచ్చలేదండి నాకైతే. ఇక్కడ రౌండ్ 2 లో స్టోర్ రూమ్ లో బాల్ పెట్టారు. అక్కడ శ్రీజ ఎమాన్యుయల్ గారు మాత్రమే ఉన్నారు. ఎమాన్యుయల్ బాల్ పట్టుకొని బయటకు వచ్చారు. ఎమాన్యుయల్ గారు ప్రతి బాల్ ని గట్టిగా పట్టుకొని చాలా బాగా హోల్డ్ చేశారు. 10 మంది వచ్చి మీద పడిన కళ్యాణ్ అరిచిన పట్టు వదలని విక్రమార్కుల్లాగా ఆడారు అనిపించింది నాకైతే. మనకి చూసే వాళ్ళకి అనిపిస్తుంది చాలా ఈజీ ఆడడం అనుకుంటాం, కానీ ఆడే వాళ్ళకే తెలుస్తుంది ఆ కష్టం ఏంటని. చాలా బాగా ఆడుతున్నారు ఎమాన్యుయల్ గారు. అలాగే కళ్యాణ్ సపోర్ట్ కూడా అంతే ఉంది. కళ్యాణ్ వస్తాడు, అందరినీ తోసేసి హడావిడి చేసేస్తారు, హిప్పోలో బాల్ వేసేస్తారు కళ్యాణ్ గారు. ఎమాన్యుయల్ గారు షర్ట్ లోపల పెట్టుకున్నారు బాల్ ని. హరీష్ గారు కళ్యాణ్ గారిని లాగుతూనే ఉంటారు. ఈయన కూడా బాగా ఆడారు. ఇక్కడ తనుజ గారు చిరాకు తెప్పిస్తున్నారండి. ఏంటి తనుజ గారు ఇలా చేస్తున్నారు, ప్రతి విషయానికి నాన్న నాన్న, ఎవరు పట్టుకొని లాగినా నాన్న, ఆయన సంచాలకమ్మా, నాన్న పాస్ చెప్పాలి కదా నాన్న, చెప్పు నాన్న అంటారు. ఈయన కూడా కొంచెం దెబ్బ తగిలేసరికి పాస్ చెప్పారు. కానీ తనుజ గారు ప్రతి చిన్న విషయానికి నాన్న నాన్న అనడం, ఈ ఫిజికల్ టాస్క్లు దెబ్బలు తగులుతూ ఉంటాయి, ఆ మాత్రం అర్థం చేసుకోవాలి తనుజ గారు నాన్న పాస్ చెప్పాలి కదా నాన్న అంటే ఏంటిది మాకేంటిది అనిపించింది. హరీష్ గారు కళ్యాణ్ గారిని ఆపేశారు, చాలా బాగా అనిపించింది. ఎమాన్యుయల్ గారు ఒక్కరే అందరినీ తోసుకొని వెళ్తున్నారు. అందరూ ఆపేస్తున్నా కానీ ఎమాన్యుయల్ గారు ఆరెంజ్ లైన్ పైన చైన్ పెట్టేశారు. సూపర్ అసలు అనిపించింది. తర్వాత బిగ్ బాస్ అనౌన్స్ చేశారు షర్ట్ లో బాల్ పెట్టుకోకూడదని. హరీష్ గారికి లెగ్ పెయిన్ ఉంటే రీప్లేస్ లో శ్రీజ గారిని తీసుకున్నారు. కానీ ఆవిడున్న బాడీకి ఆవిడ ఆడే ఆట మామూలుగా ఉండదు అసలు. అది బాడీనా ఐరనా అనిపించింది నాకైతే. అలా ఆడుతుంది తను అసలు. థర్డ్ బాల్ బెడ్రూమ్ లో వేశారు. ఫ్లోరా గారు ఉన్నారు అక్కడ. కళ్యాణ్ బాల్ మధ్యలో పట్టుకొని ఇలా హక్ చేసుకొని తీసుకెళ్లారు బయట వరకు, లాక్కుంటూ వెళ్లారు బయటికి. అలాగే సుమన్ శెట్టి గారు కూడా కొంతసేపు బాల్ ని హోల్డ్ చేశారు, చాలా బాగా అనిపించింది. బాల్ మీద సుమన్ శెట్టి గారు పడ్డారు. ఆయన మీద అందరూ పడినా సరే లాగినా వదలలేదు బాల్ ని. తర్వాత పొట్ట నొప్పి అన్నారు, అక్కడ బాగానే అనిపించింది ఆడడం వరకు. ఇక్కడ శ్రీజ చాలా తెలివిగా బాల్ ని పట్టుకొని ఆరెంజ్ లైన్ టచ్ చేసింది. పాయింట్ బ్లూ టీమ్ కి ఇచ్చారు. ఇక్కడ ఆర్గ్యూ జరిగింది. ఎమాన్యుయల్ కళ్యాణ్ అక్కడి నుంచి మేము కష్టపడి పట్టుకొని వస్తే తనకి ఎలా ఇస్తారు అని. అక్కడ ఎవరు లైన్ టచ్ చేయలేదు, శ్రీజనే ఫస్ట్ టచ్ చేశారు. ఇంతకు ముందు కూడా నువ్వు లైన్ టచ్ చేసావు కాబట్టి నేను నీకు ఇచ్చా అంటారు. ఇక్కడ శ్రీజ టచ్ చేసిందని భరణి గారు చెప్పారు. ఇక్కడ చాలా సేపు ఆర్గ్యూ జరిగింది, అంతా ఓకే. తర్వాత సంజన గారు ఎమాన్యుయల్ గారితో కొన్ని గేమ్స్ రణరంగంలో ఆడాలి, కొన్ని గేమ్స్ చదరంగంలో ఆడాలి అని చెప్తారు. తర్వాత వెంటనే హిప్పో అరిచింది, పైనుంచి బాల్ వస్తే ఎమాన్యుయల్ గారు పట్టుకున్నారు. కళ్యాణ్ దూసుకుంటూ వచ్చేస్తున్నారు, పడిపోతారు అనుకున్నా అసలు. ఎమాన్యుయల్ గారు అస్సలు కదలలేదు, బాల్ పొజిషన్ ఎలా పట్టుకున్నారో అలాగే ఉన్నారు. కళ్యాణ్ వచ్చి అందరినీ తోసేశారు. లాస్ట్ లో బాల్ ఎమాన్యుయల్ గారు అండ్ శ్రీజ చేతిలో ఉంది. శ్రీజ కింద పడింది, ఆర్గ్యుమెంట్ చేసింది నాకే ఇవ్వాలి కదా అని. అప్పుడు సంచాలక్ చెప్పారు ఎక్కువ బాల్ ఎవరి చేతిలో ఉంటే వాళ్ళే గెలుస్తారని. ఇక్కడ రెడ్ టీమ్ గెలిచారు. ఇక్కడ సంజన గారు సూపర్ మాస్టర్ మైండ్ బ్రెయిన్ అనిపించింది. ఈవిడ ఫిజికల్ టాస్క్లు ఆడకపోయినా ఏదో కంటెంట్ ఇద్దామని చెప్పి ఆలోచించి వెంటనే ఎమాన్యుయల్ గారికి సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నాను అంటారు. ఎందుకంటే తను కష్టపడి ఆడి గెలిచి కెప్టెన్సీ నా కోసం వదిలేశారు అని వాళ్ళ టీంకి చెప్తే వాళ్ళు ఒప్పుకోలేదు. అయినా ఈవిడ లాస్ట్ రౌండ్ లో ఆడారు. అక్కడ స్పేస్ లేకపోయినా స్పేస్ క్రియేట్ చేసుకున్నారు అనిపించింది, చాలా బాగా అనిపించింది నాకైతే. సంజన గారు ఆడారు కూడా.
రీతు చౌదరి గారు చాలా బాగా ఆడారు. అబ్బాయిలకి ఈక్వల్ గా ఆడారు. ఈవిడ లాస్ట్ రౌండ్ లో స్టోర్ రూమ్ లో పెట్టారు. ఆ బాల్ ఇమాన్యువల్ గారికి దొరికింది. పట్టుకొని వచ్చారు, ఎవ్వరూ వదలట్లేదు. రీతు అయితే పవన్ గారు మెడ పట్టుకొని కింద పడేశారు. సంజన గారు రీతు గారిని ఆపడానికి ట్రై చేస్తున్నారు. ఇక్కడ లాస్ట్ లో ఇమాన్యువల్, శ్రీజ బాల్ ని వదలలేదు. ఇమాన్యువల్ గారికి పాయింట్ వచ్చింది. ఈ టాస్క్ లో కళ్యాణ్ గారు అందరినీ తోసి పడేశారు. సూపర్ అనిపించింది. ఫైనల్ గా ఇమాన్యువల్ గారు అండ్ కళ్యాణ్ టీం గెలిచింది. వీళ్ళిద్దరి టీం కోఆర్డినేషన్ సూపర్ ఫెంటాస్టిక్ మైండ్ బ్లోయింగ్ సార్ అనిపించింది. నెక్స్ట్ బిగ్ బాస్ కంటెండర్షిప్ కోసం 6గురిని సెలెక్ట్ చేసి వాళ్ళని 3 పేర్స్ గా డివైడ్ చేయాలని చెప్పారు. ఇక్కడ కళ్యాణ్ గారు వెనక్కి వచ్చి మరి హరీష్ గారిని ఆడతారా లేదా అని అడిగారు. సూపర్ అనిపించింది. ఆయన కూడా ఆడను అని చెప్పేశారు. పేర్ సెలెక్షన్ కూడా మనకి ఈజీగా ఉండేలా చూడాలి అనేసి డిమాండ్ పవన్ ని సెలెక్ట్ చేయడం మానేశారు. డిమాండ్ పవన్ కూడా వరుసగా 2 టైమ్స్ కెప్టెన్ అయ్యారు. రీతు, ఫ్లోరా, రాము, సంజన అండ్ తనుజ గారు, సుమన్ శెట్టి గారిని సెలెక్ట్ చేశారు. వీళ్ళు ఈ 3 టీములకి ఒకే టాస్క్ కండక్ట్ చేశారు. అండ్ సంచాలక్ గా ఇమాన్యువల్ గారు అండ్ కళ్యాణ్ గారిని ఉంచారు. టాస్క్ ఏంటంటే తాడు కింద నుంచి పక్కుంటూ రావాలి. అలాగే టైర్స్ ఉంటాయి, టైర్ లో నుంచి కాలు పెట్టుకుంటూ రావాలి. అలాగే ఒక నిచ్చెల్లాగా ఉంటది, అందులో కాలు పెట్టుకుంటూ వచ్చేయాలి. లాస్ట్ వచ్చిన వాళ్ళు అక్కడ బోన్ ఉంటది, అది ఎవరైతే పట్టుకుంటారో వాళ్ళు విన్ అయినట్టు. ఫస్ట్ రౌండ్ లో తనుజ గారు అండ్ సుమన్ శెట్టి గారు ఆడారు. సుమన్ శెట్టి గారు టైర్ లోపల కాలు పెట్టకుండా టైర్ బయట పెట్టేశారు. తనుజ గారు కూడా ఆ నిచ్చెల్లో కాలు పెట్టాలి, కానీ 2 వదిలేసి కాలు పెట్టారు. సో వాళ్ళిద్దరిని డిస్క్వాలిఫై చేస్తారు. కానీ ఇక్కడ నాకు ఎందుకో మళ్ళీ ఇంకొకసారి ఛాన్స్ ఇచ్చుంటే బాగుండు అనిపించింది. తర్వాత రాము రాథోడ్ గారు అండ్ సంజన గారు ఆడారు. రాము రాథోడ్ గారు ఒక చెక్క కాలు వేసి మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ వేశారు. వాళ్ళు చూడలేదా అనిపించింది. రాము గారికి ఎలా అయితే ఛాన్స్ ఇచ్చారో తనుజ గారికి, సుమన్ శెట్టి గారికి అలా ఛాన్స్ ఇచ్చుంటే బాగుండేది అనిపించింది. తర్వాత రీతు, ఫ్లోరా గారు ఆడారు. రీతు గారు గెలిచారు. ఇక్కడ ఫ్లోరా గారు బాధపడ్డారు. గేమ్ స్టార్ట్ అయినప్పుడు రీతు గారు అడ్డం వచ్చారంట. అది రీతు గారి స్ట్రాటజీ, కానీ ఫ్లోరా గారు ఫీల్ అయ్యారు. కానీ ఇక్కడ ఆ రీతు గారు అక్కడ వేరే అబ్బాయి ఎవరైనా ఉంటే స్ట్రాటజీ వేసుంటే బాగుండు, ఇక్కడ ఫ్లోరా గారే కదా ఆ స్ట్రాటజీ వేయకుండా ఉంటే బాగుండేది అనిపించింది నాకైతే. తనూజ గారు ఏడ్చారు కంటెండర్ గా తీసారని. అప్పుడు బాత్రూమ్ లోకి వెళ్ళి ఏడుస్తుంటే రీతు గారు కూడా వెళ్ళడం, ఓదార్చడం, బయటికి తీసుకురావడం, ఇక్కడ వీళ్ళ ఫ్రెండ్షిప్ బాగా నచ్చింది. ఇక్కడ హరీష్ గారు సుమన్ శెట్టి గారికి ఒక స్ట్రాటజీ చెప్పారు. బాల్ పైనుంచి పడుతున్నప్పుడు ఆ బాల్ తీసుకొని బాత్రూమ్ లోకి వెళ్ళి ఉండండి, అప్పుడు అందరూ వెతుకుతూ ఉంటారు కదా బాల్ ఎక్కడ పడిందో, మీరు తెచ్చి వేసేయండి అని చెప్పారు. స్ట్రాటజీ ఓకే, కానీ అది వర్కౌట్ అవ్వదు అని నాకు అనిపించింది. ఎందుకంటే సౌండ్ చేసిన తర్వాత బాల్ వేస్తున్నారు, ఈ లోపు సుమన్ శెట్టి గారు అక్కడ కనిపించకపోతే అందరికీ డౌట్ వస్తుంది. సో బాత్రూంలో ఆయన ఏ పొజిషన్లో ఉన్నా సరే వాళ్ళు ఉన్న ఆ స్టేజ్కి వెంటనే బయటికి తీసుకొచ్చేస్తారు అని నాకైతే అనిపించింది. సో చూసారు కదండి, మరింత కంటెంట్ కోసం ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.